హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలూస్ ఎంటర్టైన్మెంట్. చాలా రోజుల తర్వాత అయితే కన్నా మళ్ళీ మీ ముందుకు వచ్చామన్నమాట. సో ఈరోజు ఏంటంటే మటన్ పాయ ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో చూడండి, మొత్తం మ్యాక్ అవి ఒక 4 కాళ్ళు తీసుకున్న తర్వాత ఎలా చేయాలి అనేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక టమాటో తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకునేసేయండి. ఒక 2 టమాటో తీసుకోండి. అలాగే మనకి ఎర్రగడ్డ అనమాట, ఆనియన్ తీసుకోండి. ఆనియన్ కూడా ఒక 2 ఆనియన్స్ తీసుకొని అది ఒక పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. ఆనియన్ వచ్చి అలాగే ఒక 3-4 చిల్లీస్ తీసుకోండి. ఇక మనము ఈ లెగ్స్ ఉన్నాయి కదా, దానికి ఒక సాల్ట్ను మళ్ళీ అలాగే పసుపు వేసుకొని బాగా నీట్గా కడుక్కోండి అనమాట. అంటే బాగా వాష్ చేస్తే మొత్తము ఆ బ్లాక్గా ఉన్నది కానీ మొత్తం ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా మొత్తం అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా బాగా నీట్గా వాష్ చేసుకునేసేయండి. ఇలా బాగా నీట్గా కడిగేసిన తర్వాత మనకి నీట్ అయిపోతుంది అనమాట. బాగా తెల్లగా చూడండి, కొంచెం బాగా నీట్ అయిపోతుంది. ఇంకా కావాల్సింది ఎలా చేయాలనేది చూపిద్దాం. నెక్స్ట్ ఏంటంటే మనకి మామూలుగా బౌల్ లాగా దాంట్లోకి మసాలా ఏంటంటే మిరియాలు వచ్చి ఒక 15 తీసుకోండి. అలాగే యాలక్క వచ్చి ఒక 4 తీసుకోండి. మళ్ళీ లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు కూడా ఒక 4. అలాగే జీలకర్ర వచ్చి 1/2 టీ స్పూన్ అనమాట. అట్లే చెక్క కూడా అనమాట కొంచెం తీసుకోండి. అలాగే ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అనమాట. సో ఇవంతా మిక్సింగ్ చేసుకొని ఒక పౌడర్లో పక్కన పెట్టుకొని డైరెక్ట్గా ఏంటంటే ఒక కుక్కర్ తీసుకోండి అనమాట. కుక్కర్లో వచ్చి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి. అలాగే ఆవాలు వేసుకోండి. ఈ బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు వేసుకొని వేసేయండి. అది కొంచెం అయిన తర్వాత మనకి ఈ ఆనియన్ది పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్ వేసుకొని వేసేయండి. కొంచెం దోరగా బాగా ఫ్రై అయ్యేటట్టు కొంచెం చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చి పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు వేసుకునేసి అది కూడా కొంచెం రోస్ట్ చేసుకోండి బాగా. నెక్స్ట్ ఏంటంటే టమోటా అనమాట. టమోటా ఈ 3 బాగా మిక్స్ అయిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కన్నా మనకి 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలాగే మొత్తం మిక్స్ చేసుకోండి బాగా నీట్గా, బాగా ఫ్రై అవ్వాలి. మంట అయితే కన్నా తక్కువలో లో ఫ్లేమ్లో పెట్టుకునేసేయండి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది అనమాట. సో ఇక మన అవి పాయ ఉన్నాయి కదా, కాళ్ళంతా మొత్తం అంతా వేసిన తర్వాత మొత్తం బాగా నీట్గా కలపాలి. ఆ మసాలా బాగా వాటికంతా బాగా అంటేటట్టు బాగా కలుపుకోండి. నెక్స్ట్ వచ్చి చిల్లీ పౌడర్ వచ్చి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే మనము ఫస్ట్లో పౌడర్ చేసుకున్నాం కదా మసాలా, ఆ పౌడర్ కూడా వేసుకునేసేయండి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. మనకి బాగా మసాలా అంతా బాగా ఉడికినాక, కొంచెం లైట్గా ఉడికినాక ఒక 1 లీటర్ అనమాట. 1 లీటర్ లేకపోతే మనకి ఎన్ని నీళ్ళు కావాలో మనకి ఉడకాలి కాబట్టి అన్ని నీళ్ళు వేసుకొని వేసేయండి. నేనైతే 1 లీటర్ అయితే కన్నా వాటర్ వేసాను. సో ఇదైతే కన్నా చాలామంది చెప్తూ ఉంటారు ఒక 7 to 8 విజిల్స్ సరిపోతాయి అనేసి. నేనైతే మాత్రం 10 to 12 విజిల్స్ అయితే పెట్టబోతున్నాను. మనకి కొంతమంది ఏంటంటే చింతపండు వేయాలనిపిస్తే కన్నా చింతపండు మసాలా నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను. చింతపులుసు అయితే కన్నా ఆల్రెడీ కొంచెం ఉడికిన తర్వాత 1 or 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే కన్నా చింతపులుసు అయితే కన్నా వేస్తున్నాను. సో అంతా రెడీ అయిపోయింది. మూత పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ నేను 12 విజిల్స్ తర్వాత నేనైతే కన్నా మూత అయితే ఓపెన్ చేస్తే చూస్తే బాగా ఉడికిందనమాట. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము కొత్తిమీర కట్ చేసుకుంటే కొత్తిమీరని కొంచెం లాస్ట్లో ఫినిషింగ్ అనమాట వేసిన తర్వాత మనకి మటన్ పాయ రెడీ అనమాట. సో చూడండి అవుట్పుట్ ఎలా ఉంది. సో ఇలా మీరు కూడా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీ మెథడ్ అనమాట.
సో టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది ఎలా ఉండబోతుంది అనేసి మా కింకార్ అయితే కనుక ఇద్దరం కలుసుకొని టేస్ట్ చేయాలని చెప్పని ఇద్దరం ప్లాన్ చేశాం అనమాట. సో చూడండి, నా కూతురు అయితే కనుక చాలా బాగుంది అని చెప్పి చెప్తుందనమాట. చూడండి, సూపర్ కదా. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్. బాగుందా అడు సూపర్ సూపర్ సూపర్